టీపీడీఎంఏ నిర్మల్ ఆధ్వర్యంలో మేము గౌరవనీయులు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత నిన్నటి నుంచి మేము టీపీడీఏ తర్వాత ఫతే ఆధ్వర్యంలో మేము బంద్ని పాటిస్తున్నాము. దాదాపు 4 years నుంచి మా కళాశాలకు ఎలాంటి స్కాలర్షిప్ వస్తలేదు. కాబట్టి మా ఒక్కటే ఇది మా విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే 4 సంవత్సరాల నుంచి మా స్కాలర్షిప్ బకాయి ఉన్నారో, ఏదైతే మీరు మాకు హామీ ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా మీరు మాకు డబ్బులు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు, ఇప్పటిదాకా మాకు మీరు ఇవ్వలే. కాబట్టి మీ గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసేదంటే, ఆనరబుల్ సీఎం గారితో కోరేది ఏంటంటే, ఏదైతే మాకు రియంబర్స్ రూపంలో రావాల్సిన డబ్బులు మాకు తొందరగా ఇచ్చేసి మాకు కాలేజ్ నడిపేటట్టు చేయండి చెప్పేసి కోరుతున్నాము. ఒకవేళ ఏమైతే దాదాపు లక్షల మంది విద్యార్థులు రోడ్ మీద రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చి డబ్బులు మాకు ఇప్పటిదాకా ఇస్తలేదు. కాబట్టి మేము కాలేజ్ నడపడం బాగా ఇబ్బందికరంగా అవుతుంది మాకు. కాబట్టి గవర్నమెంట్ కోరేదంటే, మాకు తొందరగా ఎంత వీలైతే ఇస్తే మేము కాలేజ్ నడిపిస్తాము, లేకుంటే మేము కాలేజ్ ఇలాగే ఇండెఫినెట్ గా స్థాయికి వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇదైతే స్టార్టింగ్ స్టేజ్ ఉంది. ఇంకా ఒకవేళ మా కోరికలు త్వరలో మా డిమాండ్ ఒప్పుకోకపోతే దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఉద్యమం ఓన్లీ డిస్టిక్ లెవెల్ కాదు, స్టేట్ లెవెల్లో నడుస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కోరేది ఏంటంటే, దీన్ని ఇంకా తీవ్రత చేయకుండా మాకు ఏదైతే డబ్బులు రావాల్సి ఉన్నదో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము పిల్లల్ని యథావిధిగా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తాము. కాబట్టి మీరు తొందరగా మాకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి సార్. ధన్యవాదాలు.